స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. నిఫ్టీ 23,000 మార్కు కూడా ఇవాళ క్రాస్ చేసిన పరిస్థితి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఏ క్యాప్ తేడా లేకుండా అన్నీ కూడా దూసుకుపోతున్న పరిస్థితి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఐస్ కూడా బయింగ్లోకి వచ్చేసిన పరిస్థితి. సో ఇక ఇన్వెస్టర్ల కష్టాలు తీరినట్టేనా? ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు రేవంత్ మనతో పాటు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రేవంత్, హలో సార్. సో మీరు 22,000 బాటమ్ అవుట్, ఇంకా కిందికి వచ్చే ఛాన్స్ లేదు, 100% ఛాన్స్ లేదన్నారు. అదే నిజమైంది. యా, సో ఎక్కడ వరకు ఈ పయనం? మంచి రోజులు ముందున్నట్టేనా? మంచి రోజులు దగ్గరకు వచ్చాయి అనేది ఒక కొత్త హోప్. ఇక నుంచి మనకి ఏదైతే ఫాల్ మనం ఇంతకుముందు చూసామో అది చూడకపోవచ్చు, నియర్ టు బాటమ్ లో ఉన్నాము, ఇక కిందకి పడకపోవచ్చు అని అనుకున్నాము. సో ఈ రోజు సర్ప్రైజింగ్లీ డేటా చూస్తే అక్కడ మనకి ఎఫ్ఐఐస్ బయింగ్ లో ఉన్నారు, డిఐఎస్ఎం సెల్లింగ్ లో ఉన్నారు. అంటే ఒక మంచి ట్రెండ్ రివర్సల్ కనపడుతోంది ఇక్కడ. ఈ ట్రెండ్ రివర్సల్ ఇలానే కొనసాగుతుందని ఒక హోప్ కూడా ఉంది. అఫ్ కోర్స్ దానికి మెజారిటీ రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ మనకి యుఎస్ లో నిన్న రాత్రి ఫెడ్ రిలేటెడ్ అవుట్పుట్ కూడా వచ్చింది, ఎఫ్ఎంసీ మీటింగ్ యొక్క అవుట్పుట్. అక్కడ పెద్ద సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్స్ అయితే ఏమీ జరగలేదు. మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే ఎటువంటివి లేవు. ఇన్ఫాక్ట్ వాళ్ళు కొంతవరకు జీడిపిని కట్ డౌన్ చేశారు. ఇంతకుముందు 2.1% ప్రొజెక్షన్ ఉంటే దాన్ని 1.7 కి చేశారు. అండ్ ఈవెన్ మనకి కోర్ పీసీఐని తగ్గించారు, కోర్ పీసీఐని కూడా పెంచారు. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఒక 1 basis point చొప్పున ఏదో కొంచెం పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అండ్ దాంతో పాటుగా ఒక 2 ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ అన్నిటికంటే ఒక మంచి మాట వాళ్ళు చెప్పింది ఏంటి అంటే రిసెషన్ రిస్క్ అనేది పెద్ద ఎత్తున కనిపించట్లేదని చెప్తున్నారు. దాంతో పాటుగా ఏప్రిల్ 2వ తారీఖున మనకి ఏదన్నా మళ్ళీ ట్రంప్ గారు ఏదైనా పెద్ద బాంబు పేలుస్తారా, మళ్ళీ టారిఫ్స్ రిలేటెడ్ ఏదన్నా యాక్సిలరేట్ అవుతుందా ఇష్యూ అన్న దాని గురించి అందరూ భయపడుతున్న టైంలో వీళ్ళు పర్టికులర్ గా ఈ టారిఫ్ రిలేటెడ్ మీ అందరి మీద పెద్ద ఎత్తున ఏమి టారిఫ్స్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ డెలివర్ అవ్వడం తోటి అటు యుఎస్ మార్కెట్స్ అండ్ ఇండియన్ మార్కెట్స్ అన్ని కూడా మనకి రివర్సల్ లోకి వెళ్ళిపోయాయి. సో యుఎస్ మార్కెట్స్ కూడా మంచి అడ్వాంటేజ్. అంటే లైక్ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే టెన్షన్ ఉందో ఈ టారిఫ్ రిలేటెడ్ వాటి వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి మళ్ళీ వడ్డీ రేట్లు కట్టు కూడా జరగకుండా రిసెషన్ వైపుగా ప్రయాణం జరుగుతుందన్న ఒక భయం నుంచి ఇప్పుడు మనకి ట్రంప్ గారు కూడా ఆయన వాయిస్ ని కొద్ది వరకు ట్యూన్ డౌన్ చేస్తున్నారు. సో ఇది ఒక వరకు మనకి మంచిగా కనిపిస్తుంది. కాకపోతే ఈ రోజు మనకి ఐటీ ప్యాక్ అనేది కొంతవరకు మార్కెట్ లో బాగా సపోర్ట్ చేసింది. కాకపోతే ఈ రోజు యుఎస్ మార్కెట్స్ అంటే ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయ్యి యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యడానికి యాక్సెంచర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. అది కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అయినప్పటికీ ఫ్యూచర్ గైడెన్స్ రెవెన్యూ విషయంలో కొద్దిగా కట్ పెడుతున్నారు. దాని వల్ల మనకు యాక్సెంచర్ తో పాటుగా మన ఇండియన్ ఏడిఆర్స్ కూడా ఫాలో అవుతున్నాయి. ఐటీ రిలేటెడ్ ఏడిఆర్స్ మనకి ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 2.5% వరకు కూడా ఫాలో అయ్యాయి. సో రేపు మేబీ మనకు ఈ ఐటీ ఇంపాక్ట్ ఏమన్నా మళ్ళీ మన మార్కెట్ మీద పడే అవకాశం ఉందనేది ఒకటి కనిపిస్తుంది. సో ఇది ఒకటి మనకు రీజన్ అనేది పక్కకు పెడితే మన మార్కెట్ మాత్రం టెక్నికల్ గా ఒక మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది. సో బాటమ్ ఫామ్ అయింది అని అంటే ఇప్పుడు మనం కాన్ఫిడెంట్ గా ఇంకా బాటమ్ అయితే ఖచ్చితంగా ఫామ్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కిందకి రాదా అంటే పుల్ డౌన్స్ ఉంటాయి. పుల్ డౌన్ ఉన్నప్పటికీ ఇక ఈ రేంజ్ ఫాల్ అనేది మార్కెట్ లో కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా లేవు అనేది మాత్రం ఇవాళ ఫార్మేషన్ జరిగినటువంటి క్యాండిల్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో దాంతో పాటుగా మనకి ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఈ మార్చ్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడెక్కడ సెల్లింగ్ చేశారన్న డేటా కూడా బయటకు వచ్చింది. ఆ డేటా ప్రకారం చూస్తే సర్ప్రైజింగ్లీ వాళ్ళు ఫిబ్రవరిలో ఐటీలో వాళ్ళు కొంతవరకు బయింగ్ లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు జనవరిలో బయింగ్ లో ఉన్నారు, ఫిబ్రవరిలో కూడా బయింగ్ లో ఉన్నారు. కానీ మనకి మార్చి లోకి వచ్చేసరికి దాదాపుగా 6,900 కోట్ల వరకు వాళ్ళు సెల్లింగ్ చేశారు. అటు ఐటీలో సెల్లింగ్ చేస్తున్నారు, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ సర్వీసెస్, పవర్, ఇవన్నీ కూడా బాగా సెల్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ మంచి బయింగ్ మాత్రం మనకి మెటల్స్ అండ్ మైనింగ్ లో కనిపిస్తుంది. దాదాపుగా 1,100 కోట్ల వరకు కూడా మెటల్స్ అండ్ మైనింగ్ సెగ్మెంట్ లో బయింగ్ కనిపిస్తుంది. సర్వీసెస్ సెగ్మెంట్ అండ్ మీడియాలో కూడా స్లోగా బయింగ్ అనేది కనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా మీడియాలో పెద్ద ఎత్తున సెల్లింగ్ లేదు. వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు మీడియాలో కొంతవరకు వాళ్ళ ఫోకస్ కూడా పెంచుతున్నట్టుగా అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ ఐటీలో వాళ్ళు చేసిన దానికి సెల్లింగ్ కి మేబీ రీజన్ ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ క్లియర్ అవ్వకుండా ఇండియన్ ఐటీ సెగ్మెంట్ అనేది కొందరు రిస్క్ లో ఉండే అవకాశం ఉండొచ్చు అన్న భయం కూడా ఉండొచ్చు. సో బేసిక్ గా మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ ఎక్కువ యుఎస్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ ఏ కొంచెం ప్రాబ్లం ఎస్కలేట్ అయినా కానీ అది ఇండియన్ ఐటీ ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుందన్న ఒక భయం కూడా అయి ఉండొచ్చు. ఇది ఎప్పటివరకు లేని సెల్లింగ్ ఈ స్టాటిస్టిక్స్ ఎప్పటివరకు ఫిబ్రవరి వరకు మార్చి కూడా. సో మనకి మార్చ్ లోనే సెల్లింగ్ చేశారండి ఐటీలో. మనకి జనవరి అండ్ ఫిబ్రవరి బయింగ్ లో ఉన్నారు ఇన్ఫాక్ట్. ఓకే. సో పర్టికులర్ గా ఈ
ట్రంప్ టారిఫ్ ఇష్యూస్ యొక్క భయాన్ని దృష్టిలో పెట్టుకొని మేబీ వాళ్ళు కొంతవరకు ఏమైనా ఆఫ్లోడ్ చేశారేమో అని మనం అనుకోవచ్చు. కంప్లీట్ గా ఏదో బ్యాడ్ సిచ్యువేషన్ ట్రిగ్గర్ అవుతుందన్న సిచ్యువేషన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. సో యాజ్ ఆఫ్ నో, బట్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే రీసెంట్ గా జరిగినటువంటి ఐటీ కరెక్షన్ ఏదైతే ఐటీలో ఒక 20% డిప్ ఏదైతే వచ్చిందో వెరీ ఫాస్ట్ గా, దాని వల్ల మళ్ళీ దాని యొక్క వాల్యుయేషన్స్ అనేవి ఫేర్ జోన్ లోకి ఎంటర్ అవడం మొదలు పెట్టాయి. సో ఇప్పుడు మనం గమనిస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సెగ్మెంట్ కూడా ఫేర్ జోన్ లోకి వచ్చింది. మొన్నటి వరకు ఐటీ స్టేబుల్ గా ఉంది, వాల్యుయేషన్ కొంచెం పైన ఉన్నప్పటికీ లాస్ట్ 1.5 month నుంచి జరిగిన కరెక్షన్ లో ఐటీ కూడా కిందకు వచ్చి మళ్ళీ దాని వాల్యుయేషన్స్ ఫేర్ జోన్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. ఇన్ఫాక్ట్ మనకి ఇప్పుడు నిఫ్టీ ఏదైతే మనకి అవుతున్న లెవెల్స్ ఉన్నాయో ఇది ఒక రకంగా నేను ఫేర్ వాల్యుయేషన్ జోన్ గా నేను కన్సిడర్ చేస్తున్నాను. అండ్ దాంతో పాటుగా మనకి April 1st నుంచి కార్పొరేట్ నంబర్స్ కూడా బయటకు వస్తాయి. సో కార్పొరేట్ నంబర్స్ బయటకు వచ్చే ముందే కొంతవరకు ఏవైతే షార్ట్ పొజిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వైండప్ చేసే ప్రయత్నం కూడా బిగ్ ప్లేయర్స్ చేస్తుండొచ్చు. మేబీ దీని ఒక పెద్ద షార్ట్ కవరింగ్ ర్యాలీ కింద కూడా చూడొచ్చు. ఇంతకు ముందు కూడా మనం మార్చ్ స్టార్టింగ్ లో కూడా అనుకున్నాం, నా గట్ ఫీలింగ్ మార్చ్ మంత్ మనకు ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడే అవకాశం ఉంటుంది అని. సో ఏప్రిల్ లో వచ్చేటువంటి రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ప్రాపర్ డైరెక్షన్ డిసైడ్ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి పరుగులు పెడుతున్నానంటే అగైన్ అది దానికి కూడా నేను కంఫర్టబుల్ కాదు ఆ మాట చెప్పడానికి. మళ్ళీ 22,000కు వెళ్లే ఛాన్స్ ఉందా? సారీ అండి, మళ్ళీ 22,000 కు వెళ్లే ఛాన్స్ ఉందా? ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా పడే ఛాన్స్ ఉందా? అదే అవకాశాలు అయితే ఎక్కువ మొత్తంలో లేవండి. మాక్సిమం ఎందుకంటే మనం ఒకసారి చూసాం 23,200 500కి వచ్చిన తర్వాత 24,800 దాకా వచ్చింది. మళ్ళీ వచ్చి కదా 23,500 ఆ 24,800కి వచ్చిన మార్కులు ఇంకా మనం నవంబర్ లో అనుకుంటా, డిసెంబర్ లో అప్పుడు FIS మళ్ళీ కొంత బై చేశారు. 24,800కి వచ్చి ఇంకా దారుణంగా పడింది, 22,000 దాకా వచ్చేసింది. సో మళ్ళీ అటువంటి సినారియో ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఒక 22,500 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ గా యాక్ట్ అవడానికి అయితే అవకాశం ఉంది. అంటిల్ అన్లెస్ మనకి కార్పొరేట్ నెంబర్స్ బ్యాడ్ గా ఉంటే తప్పించి అండ్ గైడెన్స్ కూడా వీకర్ గా ఇస్తే తప్పించి మనకి కిందకు వచ్చే అవకాశాలు అయితే లేవు. బట్ స్టిల్ మనకి ఐటీ సెగ్మెంట్ లాంటివి పడుతున్నప్పటికీ మనకి బ్యాంకింగ్ గానీ, పవర్ గానీ, మెటల్, మైనింగ్ ఇవన్నీ కూడా కొంతవరకు బాగా సపోర్ట్ చేస్తున్నాయి. సో వీటన్నిటిలో వస్తున్నటువంటి ఒక ఫాస్ట్ రికవరీ, ఈవెన్ కొంతవరకు ఆటో సెగ్మెంట్ లో కూడా మనకు 1-2 రోజుల నుంచి కొద్దిగా బయింగ్ ప్రెషర్ కనిపిస్తోంది అన్ని సెగ్మెంట్స్ లో కూడా. అఫ్ కోర్స్ ఐటీ సెగ్మెంట్ ఒక్కటే కొంచెం ప్రెషర్ లో ఉంది. సో ఏమన్నా ఒకవేళ గైడెన్స్ వీక్నెస్ వచ్చినా కానీ ఐటీ సెగ్మెంట్ ఒకదానికి అది పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఎసెన్షియల్ ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు, ఈ రోజు సాయంత్రం వచ్చిన రిజల్ట్ దృష్టిలో పెట్టుకొని అది ఒక్కటి పక్కకు పెడితే మిగతా వాటన్నిటికీ కూడా గైడెన్స్ మార్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ ఈవెన్ మనకి FMCG లో కూడా వాళ్ళు సెల్లర్స్ గా ఉంటున్నారు FIS గత 3 నెలలుగా. బట్ ఈసారి నుంచి మేబీ కొంతవరకు వాళ్ళ యొక్క ఫుట్ ప్రింట్ అంటే సెల్లింగ్ సైడ్ నుంచి కూడా కొద్దిగా బయింగ్ సైడ్ గా మార్చే అవకాశాలు ఉంటాయని గట్టిగా నమ్ముతున్నాను. దానికి గల కారణం మనకి ఇన్ఫ్లేషన్ డేటా లోవర్ సైడ్ రావడం. సహజంగా ఇన్ఫ్లేషన్ డేటా లోవర్ సైడ్ వచ్చినప్పుడు వాళ్ళకి రెవెన్యూ దాంతో పాటుగా ఈవెన్ ప్రాఫిట్ బుక్ అంటే ప్రాఫిట్స్ కూడా కొంతవరకు పికప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు FMCG పడ్డది, వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండటం వల్ల ప్రాఫిట్స్ పడిపోయాయి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ స్లో డౌన్ అవుతుంది. అది పర్టికులర్ గా ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ స్లో డౌన్ అవ్వడం అనేది చాలా మంచి విషయం FMCGకి. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళ గైడెన్స్ ని మారుస్తారు. ఆ గైడెన్స్ వల్ల కొంతవరకు మార్కెట్ లో స్టెబిలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 22,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ చేసే అవకాశాలతో బాగా కనబడుతున్నాయి. ఇవాళ FIS 3,200 కోట్ల బయింగ్ చేశారు. ఎస్, సో హ్యూజ్ బయింగ్. ఎస్, చాలా రోజుల తర్వాత మొన్న 2 days బ్యాక్ 700 కోట్ల బయింగ్. ఎస్, నిన్న సెల్లింగే. అవునండి, 3,200 కోట్ల బయింగ్ నాకు తెలిసి ఈజీగా ఒక MSCI ఇండెక్స్ ఆ రోజు వచ్చిన రోజు తప్ప లేకపోతే ఇంకేమైనా బల్క్ డీల్ జరిగిన రోజు కాకుండా ఇదే హైయెస్ట్ అనుకుంటా ఈ 6 నెలల్లో 5 నెలల్లో. సో ఇప్పటి వరకు జరిగిన బయింగ్స్ ని పెద్ద సీరియస్ గా నేను తీసుకోలేదు, కానీ ఈ రోజు చేసిన బయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవచ్చు. దానికి గల కారణం ఏంటి అంటే FIS కొన్నందుకు కాదు, DIS అమ్మటం మొదలు పెట్టారు. సో సహజంగా ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే FIS బయింగ్ చేసుకుంటూ వెళ్లేటప్పుడు DIS ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటారు. సహజంగా FIS పైనుంచి మార్కెట్ ని కిందకి తీసుకొస్తూ ఉంటారు. కిందకు వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్లే టైం ఎప్పుడైతే ప్రిపేర్ అవుతుందో మళ్ళీ వాల్యుయేషన్ కంఫర్ట్ లేదు అనుకున్నప్పుడు DIS సహజంగా అమ్మటం మొదలు పెడతారు. సో ఈ రోజు DIS అమ్మటం అనేది ఒక రకంగా మంచి విషయం. సో FIS కి మార్కెట్ మీద, మన పర్టికులర్ ఇండియన్ మార్కెట్స్ మీద కొంతవరకు ఫెయిత్ బిల్డ్ అయిందేమో అని ఒక ఆస్పెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ DIS కు ఆ ఫెయిత్ లేదనుకోవచ్చా? మరి వాళ్ళు ఎందుకు 3,100 కోట్లు బయింగ్ చేశారు? అది ఫెయిత్ లేకపోవడం అనే మాట మనం వాడకుంటాం కంటే కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ అనే మాట కరెక్ట్ గా వాడచ్చు. ఎందుకంటే మొన్నటి FIS ప్రాఫిట్ మాత్రం ప్రాఫిట్ బుక్ చేశారు. ఇప్పుడు DIS కొంత ప్రాఫిట్ ని బుక్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ దాంతో పాటుగా మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా వస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ క్లోజ్ అయ్యే టైంకి కొంతవరకు వాళ్ళు ప్రాఫిట్స్ ని లాక్ చేసి
వాళ్ళ యొక్క మెంబర్స్ కూడా బెటర్ గా చూపించుకునే ప్రయత్నం చేస్తే డిఐ రిలేటెడ్ అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా కొంతవరకు ఏం చేస్తుంది అంటే మార్చ్ టైంలో పొరపాటు ప్రీవియస్ మంత్స్ లో మార్కెట్ పడుంటే పర్టికులర్ గా మార్చ్ క్లోజింగ్ టైం కి మాత్రం మార్కెట్స్ కొంచెం పైకి పుష్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అండ్ వాళ్ళతో పాటుగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఒకటే కాకుండా అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళ బుక్స్ ని కొంచెం బెటర్ గా చూపించుకునేందుకు మార్కెట్ ని ఫెయిత్ ఉన్నా లేకపోయినా పుష్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూస్ గా బయింగ్ లో ఉన్నారు కాబట్టి మేబీ కొంత ప్రాఫిట్ ని బుక్ చేసి వాళ్ళకి రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఇప్పుడు వెసులుబాటు దొరికిందేమో అని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తేనే వాళ్ళు అనుకున్న కొన్ని సెగ్మెంట్స్ లోకి మూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు ఒకేసారి అమ్ముకుంటూ వెళ్ళిపోతే మార్కెట్ లో ఫాలో అనేది ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్ గా డిఐఎస్ అనే వాళ్ళు మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ప్రాఫిట్ ని బుక్ చేస్తూ రీబ్యాలెన్సింగ్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇది ఒక రకంగా గుడ్ సైన్ అని చెప్తాను. సో ఇంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఈ రోజు సెల్ చేశారు అని అంటే ఇది డెఫినెట్ గా ఒక మంచి సైన్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ బాటమ్ అవుట్ అయ్యే ప్రక్రియలో ఉంది. వాళ్ళు రీబ్యాలెన్స్ ప్రక్రియ కోసం మేబీ ఏమైనా సెల్లింగ్ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు ఏ సెక్టార్స్ ని మీరు పాజిటివ్ గా చూస్తారు? ఈ సమయంలో ఏ సెక్టార్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ బై చేయాల్సిన అవసరం ఉంది? సో బ్యాంకింగ్ సెగ్మెంట్ గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకునేది. పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అయితే కొంతవరకు ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ రీసెంట్ గా మనం చూసిన దాంట్లో ఎఫ్ఐఎస్ కొంతవరకు ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా సెల్లింగ్ చేశారు. బట్ ఎన్బిఎఫ్సి స్టిల్ నాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఇట్స్ బ్రాడర్ పిక్చర్. అటు ఏఎంసీస్ కానీ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ స్టిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని ఇంకా ఫేర్ గానే ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నాను. ప్రైవేట్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు, ఎన్బిఎఫ్సిస్ అయి ఉండొచ్చు, ఏఎంసీ రిలేటెడ్ కంపెనీస్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాక్ చేసి ఏ కంపెనీ అయినా కానీ కొంతవరకు స్ట్రాంగ్ గా బూస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని బలంగా నమ్ముతున్నాను. అండ్ దాంతో పాటుగా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో కూడా విపరీతమైన సెల్లింగ్ రావటము అండ్ దాంతో పాటు ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అనేది కొద్దిగా ఫేవర్ చేసే అవకాశాలు దీనికి ఏమైనా ఉంటాయా అనేది కూడా కొంతవరకు ఆలోచన కలుగుతోంది. అండ్ మొన్నటి వరకు ఐటీ అనేది పైన ఉంది. బట్ ఐటీ అక్యుములేట్ చేయడానికి అంటే మేబీ నేను లంసమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడండి కానీ ఐటీని ఇప్పుడు మేబీ ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం ఇప్పుడు ఐటీ ఫేర్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా 20-30% పైన కరెక్ట్ అయ్యాయి. ఇది రైట్ టైం బై చేయడం లంసమ్. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఇదే రైట్ టైం. మనం అదే చెప్తున్నాడు. ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూ లో చేసుకుంటూ పోవడం అనేది ఇక్కడ నుంచి మార్కెట్స్ పరిగెట్టవు కాబట్టి మన అన్నెసరికి ఇక్కడ ఏదో వెళ్ళిపోతుంది అని చెప్పి పెద్ద పెద్ద అమౌంట్స్ తీసుకొచ్చి లంసమ్ లో పెట్టడం అనేది వయబుల్ కాదు. ఇది మేబీ ఒక ఫేక్ మూవ్ అవుతుందా లేకపోతే రియల్ మూవ్ అవుతుందా అనేది మన కంక్లూజన్ అనేది ఇమీడియట్ గా రాదు. సహజంగా మళ్ళీ మనకి మూవ్మెంట్ అనేది పైకి వెళ్ళాలి అని అంటే నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా జస్టిఫికేషన్ రావాలి. సో April 1 తర్వాత అట్లీస్ట్ April 30 వరకు కంపెనీలు పోస్ట్ చేసినటువంటి నెంబర్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ పిఈస్ కూడా మళ్ళీ రీఅడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఫ్యూచర్ పిఈ కూడా మనకి రీఅడ్జస్ట్ అవుతూ ఉంటది. వాటిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే అప్పుడు లంసమ్ కి ప్రిపేర్ అవ్వాలి. కానీ జస్ట్ ఎహెడ్ ఆఫ్ ద ఈవెంట్ మనం లంసమ్స్ కి ప్రిపేర్ అయితే కొంత దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. ఉన్నట్లయితే ఎస్టీపీ బెటర్. యుఎస్ ఎక్స్పోజర్ తక్కువ ఉన్న ఐటీ స్టాక్స్. యా. సో బేసిక్ గా యుఎస్ ఎక్స్పోజర్ తక్కువ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మనకి ఐటీ సెగ్మెంట్ లో పర్టికులర్ ఈ జొమాటో ఇవన్నీ కూడా కొంతవరకు ఐటీ సెగ్మెంట్ లో తీసుకొని వస్తూ ఉంటారు. అంటే టెక్నాలజీ రిలేటెడ్ డెవలప్మెంట్ రిలేటెడ్ అని. సో బేసిక్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ర్యాలీ అయిపోయి ఉన్నాయి. పిఈ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి వాటిలో కొంతవరకు మనం వెయిట్ చేయడం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఐటీతో కంపేర్ చేస్తే బ్యాంక్స్ అనేవి చాలా స్టేబుల్ గా ఉన్నాయి. సో స్టేబుల్ గా ఉన్న వాటిలో ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతో పాటుగా ప్రైవేట్ బ్యాంక్స్ లాస్ట్ 5 years లో అండర్ పర్ఫార్మ్ చేశారు నిఫ్టీ 50ని. అండ్ ఇప్పుడు అడ్వాంటేజ్ కూడా అటు ప్రభుత్వం అండ్ ఆర్బీఐ రెండు కూడా మనకి ఇక్కడ పర్టికులర్ గా బ్యాంకింగ్ సెగ్మెంట్ వైపుగా ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి లిక్విడిటీని పెంచడం ద్వారా కొంత ఇవి వాల్యుయేషన్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇవి ఎంట్రీ పాయింట్ గా నేను పరిగణిస్తాను. అండ్ ఎస్ ఐటీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఐటీ కొంతవరకు డిస్కౌంట్ అవుతుంది. ఐటీలో సమస్య ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు అస్సలు టచ్ చేయని సెక్టర్ ఏమన్నా ఉందా? పర్టికులర్ నేను డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మాత్రం కొద్ది వరకు దూరం ఉండే ప్రయత్నం చేస్తానండి. సహజంగా డిఫెన్స్, రైల్వే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి సెగ్మెంట్స్ అన్ని కూడా ఇన్ జనరల్ గా గవర్నమెంట్ పంప్ చేసే మనీ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. సో ఇటువంటి వాటిల్లో ప్రెసెంట్ గవర్నమెంట్ మనీ పంప్ చేయడానికి రెడీగా లేరు అనేది చాలా ఎవిడెంట్ గా అర్థమైపోతుంది. వాళ్ళు ఫిజికల్ డెఫిషియెంట్ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి టైంలో సహజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటివి కూడా కొద్దిగా స్లో డౌన్ అవుతూ ఉంటాయి. అండ్ మర్చిపోయా ఇంకొక మంచి సెగ్మెంట్ గురించి మాట్లాడాలంటే పవర్ జనరేషన్ సెగ్మెంట్ అనేది చాలా మంచి సెగ్మెంట్. సో ఈ రీసెంట్ గా ఏ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో దానికి కావాల్సినటువంటి డేటా సెంటర్స్ కి కూడా హ్యూజ్ ఎలక్ట్రిసిటీ సప్లై అయితే రిక్వైర్డ్ అవుతుంది. సో డెఫినెట్ గా దాన్ని మళ్ళీ ట్రెడిషనల్ ఎలక్ట్రిసిటీ మెథడ్స్ మీద డిపెండ్ అవడం కంటే కూడా మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సోలార్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, విండ్ రిలేటెడ్ ఇటువంటి వాటి మీద కూడా కొంత ఫోకస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ ఇండియాలో కూడా ఈవీ రిలేటెడ్ వెహికల్స్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా బిల్డ్ చేస్తారు కాబట్టి మేబీ పవర్ సెగ్మెంట్ దాంతో పాటుగా 30% కరెక్ట్ అయింది రీసెంట్ గా. సో పవర్ సెగ్మెంట్ అంత కరెక్షన్ కి రావడం దానికి ఫ్యూచర్ ప్రాబబిలిటీ కూడా
ప్రభుత్వం దానికి సపోర్ట్ చేయకపోయినా ప్రైవేట్ సెగ్మెంట్ దాని మీద ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంది. వాళ్ళ యూటిలైజేషన్ కోసం కొంత ఎక్కువ ఖర్చు పెట్టైనా కానీ దాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఒక హోప్ ఉంది. సో పవర్ జనరేషన్ డిస్కౌంట్ అయింది కాబట్టి నేను దాన్ని కూడా కొంతవరకు మీడియాను ఎఫ్ఐఐస్ కొంటున్నారంటారు, కానీ మీడియా దాదాపు లాస్ట్ 5-6 years అసలు ప్రాఫిట్స్ లేవు. యా, మీడియా సెగ్మెంట్ అనేది లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా మీరు అన్నట్టు కొన్ని సంవత్సరాల నుంచి మనకి వీక్నెస్ అయితే కనపడుతుంది. బట్ రీసెంట్ గా జరిగినటువంటి కరెక్షన్స్ అంటే ప్రీవియస్ గా ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకపోవటము అండ్ గోయింగ్ ఫర్దర్ వాటిలో కూడా కొంతవరకు పొటెన్షియల్ ఉండే అవకాశం ఉండొచ్చు అనే ఒక హోప్ తోటి మనకు కొద్ది వరకు మీడియా సెగ్మెంట్ అనేది పైకి వెళ్లే అవకాశం హోప్ కనిపిస్తుంది. రీసెంట్ గా గమనిస్తే 12% దాదాపుగా మీడియా మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అయితే కనిపించింది. మనకి లోయెస్ట్ వాల్యుయేషన్ లో ఒక సెక్టర్ ఉంది అని అంటే వెరీ చీప్ ఎట్ లోయెస్ట్ డిస్కౌంటెడ్, దట్ ఈస్ డెఫినెట్లీ మీడియా సెగ్మెంట్. బట్ మీడియా సెగ్మెంట్ కి సంబంధించి ఎక్స్పోజర్ అనేది మనకు అటు మ్యూచువల్ ఫండ్స్ లో అన్ని వైపులో కొంత తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. సో వాటిలో రికవరీ ఫాస్ట్ గా వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము. బట్ డిస్కౌంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీడియా ఇస్ వెరీ అట్రాక్టివ్. ఓకే ఓకే. సో మీరు ఫైనల్ గా ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది ఈ వారంలో ఒకటే ఉంది, రేపు కూడా పాజిటివ్ ఉంటుందా? రేపు కొంతవరకు న్యూట్రల్ క్లోజింగ్ స్లైట్ రెడ్ క్లోజింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయడం. దానికి గల రీజన్ మేబీ ఐటీ సెగ్మెంట్ ఏమైనా రేపు ఇంపాక్ట్ ఉంటుందేమో అని కనిపిస్తుంది. ఐటీ సెగ్మెంట్ డ్రాక్ చేస్తే సహజంగా కొంత వీక్నెస్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అప్ సైడ్ పొటెన్షియల్ మార్చ్ లోనే 24,000 ఏమైనా టచ్ అయ్యే అవకాశం ఉందా? 1000 పాయింట్లు అంటే ఎంత? ఇంకా 3-4%. 24,000 చాలా కష్టమైన మార్క్ అనే చెప్పాలి మనకి. ఒకవేళ 22,000 నుంచి 23,000 టకా కొట్టేసింది లాస్ట్ 3-4 days. When there is a rock bottom, definitely టకటక వస్తుంది సార్. When there is a rock bottom, definitely it happens. బట్ ఇక్కడ మనకి ఫామ్ అయింది రాక్ బాటమ్ తర్వాత మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఆ రివర్సల్ వచ్చింది కాబట్టి ఐ థింక్ లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైనల్ బాటమ్. అంటే పైకి వెళ్దు, పైకి కూడా ఎక్కువగా వెళ్దు. ఓకే, పైకి వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా లేవు. కన్సాలిడేషన్ ఇస్ హైలీ పాసిబుల్ హియర్. కన్సాలిడేషన్ అంతే. స్మాల్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ చాలా ఎట్లా పడిపోయిందో అట్లా ఆ విధంగా పెరుగుతుంది లాస్ట్ 3-4 days. అసలు అవాయిడ్ చేయండి అని చాలా మంది చెప్పారు, కానీ పెరగడం కూడా అదే విధంగా ఉంది మరి. యా, సో దీన్ని చూసి మనం కంప్లీట్ గా ట్రాప్ లోకి వెళ్ళకూడదు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఇంకా వాల్యుయేషన్ అయితే ఫేర్ లోకి రాలేదు. సో బేసిక్ గా మళ్ళీ అదొక ట్రాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ పడే అవకాశాలు కూడా ఉంటాయి. సహజంగా మనకి March 31st వస్తుంది కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా కొంత రికవరీ వస్తుంది. అండ్ కంటిన్యూస్ గా లాస్ట్ కొన్ని నెలల నుంచి చరిత్రలో లేని రెడ్ క్యాండిల్స్ మన మార్కెట్ చూసింది కాబట్టి సహజంగా కొంత రికవరీ వచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాని మనం పెద్ద ఎత్తున మళ్ళీ అవి రికవర్ అవుతాయడానికి అయితే లేదు. ఇక్కడి నుంచి అటు నిఫ్టీ అవ్వచ్చు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ అయి ఉండొచ్చు, రికవరీస్ ఎక్కువగా రావు, సెక్టార్ సైకిల్ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ రేవంత్ గారు. సో మొత్తానికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ లాస్ట్ 3-4 సెషన్స్ లో పండగ చేసుకుంటున్నారు. అంటే పండగ అంటే చాలా నష్టపోయారు లాస్ట్ 6 నెలల్లో. కొత్తగా స్టాక్ మార్కెట్కి వచ్చిన వాళ్ళంటే ఇక రోజు పైసలు పోవడమైనా అనుకునే సిచ్యువేషన్ లాస్ట్ 1 year లో వచ్చిన వాళ్ళైతే. బట్ గతంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇటువంటి ఆటుపోట్లు సహజమని భావిస్తున్న పరిస్థితి. మొత్తానికి 22,000 వరకు నిఫ్టీ వచ్చింది. అదే బాటమ్ అవుట్ లాగా ఇప్పటి వరకు కనిపిస్తోంది. సో మార్చ్ అట్లీస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇదే టెంపో కొనసాగాలని రిటైర్ ఇన్వెస్టర్లు అయితే చాలా మంది కోరుకుంటున్నారు. పాజిటివ్ ఇండికేషన్ ఏంటంటే ఎఫ్ఐఐస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా పెద్ద ఎత్తున బై చేశారు. స్టాక్ మార్కెట్లో 3,200 కోట్లకు పైగా వాళ్ళు బై చేసిన పరిస్థితి. ఈసారి డిఐఐస్ రివర్స్ 3,100 కోట్ల సెల్లింగ్ చేశారు. మేబీ ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్స్కు ఇదే విధంగా డబ్బుల వర్షం కురవాలి. ఈ నిఫ్టీ బేరిష్ ట్రెండ్ నుంచి మళ్ళీ బుల్లిష్ ట్రెండ్లోకి రావాలని ఆశిద్దాం.